హలో ఎవ్రీవన్. సో తెలంగాణలో మనకి ట్యాక్సీ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఏ ట్యాక్స్ ఎక్కువ వసూలు అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని గురించి మనకు ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటాని అనలైజ్ చేద్దాం. సో లాస్ట్ ఇయర్ బడ్జెట్ అంటే 2022 అండ్ 23 బడ్జెట్ కనుక తీసుకుంటే దాదాపు దీంట్లో మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే షార్ట్ టర్మ్ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనకి లాంగ్ టర్మ్ ద్వారా వచ్చేదని మీ అందరికీ తెలుసు. రెవెన్యూ ప్లస్ క్యాపిటల్ రెండు తీసుకుంటే దాదాపు చూడండి ఇది 1,93,000 కోట్లు, ఇదంతా 63,000 కోట్లు, అప్రాక్సిమేట్లీగా 2,56,000 కోట్లు. ఎంత 2,50,000 crores అనేది మనకి బడ్జెట్ యొక్క ఎస్టిమేట్, లాస్ట్ ఇయర్ యొక్క బడ్జెట్ యొక్క ఎస్టిమేట్ అనేది. సో రెవెన్యూ ఇన్కమ్ కానీ క్యాపిటల్ ఇన్కమ్ కానీ మొత్తం కలిపి ఎంత 2,56,000 కోట్లు ఖర్చు పెడతామని లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో చెప్పడం జరిగింది. ఈ 2,56,000 కోట్లలో 75% అనేది ఏంటి మనకి రెవెన్యూ రిసిట్స్ అండ్ 25% మాత్రమే మనకి ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిట్స్ అనమాట. క్యాపిటల్ ఇన్కమ్ అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఇన్కమ్ ఎంత 25% ఉంది. షార్ట్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా అంటే ట్యాక్సెస్ ద్వారా కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా కానీ వీటి ద్వారా వచ్చేది ఎంత ఉంది 75% అనేది మనకి వస్తుంది ఇన్కమ్. అంటే ఈ 2,56,000లో 1,93,000 కోట్లు అనేది మనకి రెవెన్యూ రిసిట్స్ అంటే ట్యాక్స్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా వస్తుంది. మిగతా లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల ద్వారా వచ్చేది ఎంత ఉంది 63,000 కోట్ల ఇన్కమ్ ఉన్నట్టు మనకి ఎకనామిక్ సర్వే చెప్తుంది. అయితే ఇప్పుడు మనకి తెలంగాణ ప్రాంతంలో ఇంతకుముందు 2,56,000 కోట్ల ఏదైతే గవర్నమెంట్ అయితే అనౌన్స్మెంట్ చేసిన లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఉందో దాంట్లో సో 1,93,000 కోట్లు అనేది మనకి ఏ రిసీట్స్ ఇవి అన్ని కూడా రెవెన్యూ ఇన్కమ్. సో రెవెన్యూ ఇన్కమ్ ఎంత ఉంది మనకి 1,93,000 కోట్ల రెవెన్యూ ఇన్కమ్ ఉంది. ఈ 1,93,000 కోట్ల రెవెన్యూ ఇన్కమ్ లో తీసుకుంటే ఇందులో 73% అనేది మన రాష్ట్రం యొక్క సొంత రిసోర్సెస్ అంటే ఓన్లీ తెలంగాణ రెవెన్యూ, అది తెలంగాణ రాష్ట్రం యొక్క రెవెన్యూయే 73% ఉంది. మనం అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిగతా వాళ్ళ నుంచి వచ్చేది కాదు, ఓన్లీ మన రాష్ట్రంలో ఇన్కమే మన 73% ఖర్చు పెడుతున్నాం. దేంట్లో ఈ 1,93,000 కోట్లలో అర్థమవుతుందా? అంటే 1,93,000 కోట్లలో అంటే దాదాపు అది ఎంత 2,20,000 దగ్గర మనకి దీంట్లో మనం తీసుకుంటే 1,00,000 దాదాపు 20,000 కోట్ల వరకు, 1,20,000 కోట్ల వరకు మనమే ఖర్చు పెట్టుకుంటున్నాం. అయితే చూడండి ఇక్కడ ఏమన్నాం, ఇక్కడ చిన్న మీరు డౌట్ కాదు, ఎగ్జామ్ మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఏమన్నా స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూ, మన రాష్ట్రానికి వస్తున్నటువంటి ఓన్ రెవెన్యూ, దేంట్లో ఈ రెవెన్యూ రిసిట్స్ లో ఈ రెవెన్యూ ఇన్కమ్ లో రాష్ట్రం యొక్క ఓన్ ఆదాయం ఎంత 73% రెవెన్యూ ఆదాయం. ఈ దీంట్లో స్టేట్ యొక్క ఓన్ ఆదాయం. మిగతాది ఎక్కడికి వెళ్ళొస్తుంది, మిగతాది అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ కానీ ఫినాన్స్ కమిషన్ ఇచ్చేటివి కానీ ఇవన్నీ మిగతాది వస్తుంది. క్లియర్? సో ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఎంత ఉంది 73% ఉంది దేంట్లో రెవెన్యూ ఇన్కమ్ లో మనకు వచ్చేది. ప్లస్ ఈ స్టేట్ ఓన్ రెవెన్యూలలో ట్యాక్సెస్ ద్వారా ఎంత వస్తుంది అని. సో దట్ ఈస్ ద స్టేట్ ఓన్ ఏమంటున్నాం ట్యాక్స్ రెవెన్యూ అంటున్నాం. అంటే ఇది మొత్తం కూడా ఏవేవి ఈ స్టేట్ ఓన్ రెవెన్యూ కదా, ఈ స్టేట్ ఓన్ రెవెన్యూలో ట్యాక్సెస్ ద్వారా వచ్చేది ఉంటుంది, నాన్ ట్యాక్సెస్ ద్వారా కూడా వస్తుంటుంది. నాన్ ట్యాక్సెస్ అంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఫైన్ వేసారనుకోదు, ఫైన్ నువ్వు కట్టాలా కట్టకూడదా, కడుతుంటావు కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నావు, చార్జెస్ వేస్తారా వేయరా, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నావు, చార్జెస్ వేస్తారా వేయరా, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసావు, మినిమం స్టాంప్ డ్యూటీ ఉంటుందా ఉండదా, ఇవన్నీ దేని కిందకి వస్తాయి నీకు నాన్ ట్యాక్సెస్ కిందకి వస్తాయి. ట్యాక్స్ అంటే మనకి ఇవన్నీ సేల్ ట్యాక్స్ కానీ స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ కానీ మోటార్ వెహికల్ కానీ లేకుంటే ఎస్డిఎస్టీ కానీ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ కానీ ఓకేనా, స్టేట్ వ్యాట్ కానీ. సో ఇవన్నీ కూడా మనకి దీని కిందకి వస్తాయి, దేని కిందకి ట్యాక్సెస్ కిందకి వస్తాయి. మనకి నాన్ ట్యాక్సెస్ని వదిలేస్తే ట్యాక్సెస్ ద్వారా ఎంత వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే దాదాపు 65% రెవెన్యూ వస్తుంది. దేంట్లో ఈ 73లో. సో ఈ 73లో 65% దేని ద్వారా వచ్చింది ట్యాక్సెస్ ద్వారా వచ్చింది. అంటే ట్యాక్సెస్ ద్వారా వచ్చిందంటే దాని అర్థం మిగతాది ఎటుపోయిందని, మిగతా ఒక 7% వరకు ఎటుపోయిందని, మిగతా 7% అంటది ఏందని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని. అంటే వీటి ద్వారా అదర్ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ అనమాట. చూద్దాం, దాన్ని కూడా చూద్దాం మనం. ఓకే, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాం మనం అంటే మన క్లియర్గా కంపారిజన్ అనేది ఇవ్వడం జరిగింది. స్టేట్ ఓన్ రెవెన్యూ మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే రెవెన్యూ ఇన్కమ్ లో స్టేట్ ఓన్ రెవెన్యూ ఎంత 73% అయితే సో ఓన్లీ ట్యాక్సెస్ ద్వారా వచ్చేది ఎంత ఉంది 65% ఉంది ట్యాక్సెస్ ద్వారా. ఇది మన రాష్ట్రానికి సంబంధించి. మరి వేరే రాష్ట్రాలతోటి కంపేర్ చేసినప్పుడు వేరే ఈ 18 రాష్ట్రాలు ఉన్నాయి, జనరల్ కేటగిరీ స్టేట్స్ అంటే మనం జిఎస్ అంటే జనరల్ స్టేట్స్ అనమాట. అంటే ఈ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్ చిన్న రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ 11 రాష్ట్రాలని వదిలేసి పడేస్తే 10 రాష్ట్రాలు అప్రాక్సిమేట్లీ 10 రాష్ట్రాలని వదిలేస్తే సో మిగిలినటువంటి పెద్ద రాష్ట్రాలతోటి కంపేర్ చేస్తే దాదాపు వాళ్ళ రాష్ట్రాలలో సో రెవెన్యూ రిసిట్స్ లో 56.5% వాళ్ళ ఓన్ రెవెన్యూ ద్వారా వస్తుంది. దేని ద్వారా స్టేట్ ఓన్ రెవెన్యూ. వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మన దగ్గర ఎంత ఉంది 73% ఉంది, వేరే రాష్ట్రాలలో ఎంత ఉంది 18 రాష్ట్రాల యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే ఎంత ఉంది 56.5% ఉంది వాళ్ళది, మనదే ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ట్యాక్సెస్ ద్వారా స్టేట్ ఓన్ ట్యాక్సెస్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 65% వస్తే మిగతా ప్రాంతాలు ఎంత 48% వస్తుంది. మిగతా రాష్ట్రాలు మిగతా 18 జనరల్ కేటగిరీ స్టేట్ల యొక్క డాటా కనుక తీసుకుంటే సో మనకి ఇవి పెద్ద రాష్ట్రాలు మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ గుజరాత్ కానీ మిగతా రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఇలా అన్ని రాష్ట్రాలు కంపేర్ చేస్తే మిగతా రాష్ట్రాలలో 48% వస్తుంది. మన రాష్ట్రం ఎంత వస్తుంది 65% వస్తుంది. అంటే మన రాష్ట్రానికి మన సెంట్రల్ గవర్నమెంట్ మీద ఆధారపడట్లే, మన రిసోర్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి దాదాపు. అంటే మనం పెట్టే రెవెన్యూ ఎక్స్పెండిచర్లో
కానీ రెవెన్యూ ఇన్కమ్ మనకు వచ్చే రెవెన్యూ ఇన్కమ్లో 73% మన రాష్ట్రంలో ప్రొడ్యూస్ అయితే దాంట్లో ట్యాక్సెస్ ద్వారానే 65% వస్తుంది. దీని ద్వారా ట్యాక్సెస్ ద్వారానే 65% రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం మరి దేని ద్వారా ఇంతకుముందు చెప్పాము ట్యాక్సెస్ ద్వారా ఎంత వచ్చిందమ్మా? ట్యాక్సెస్ ద్వారా 65.4% వచ్చిందా లేదా? ఈ 1,93,000 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ 1,93,000 కోట్లలో 65% దేని ద్వారా వచ్చింది? ట్యాక్సెస్ ద్వారా వచ్చింది. ట్యాక్సెస్ ద్వారా వస్తుంది కాబట్టి దీన్ని ఏమన్నాం? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అన్నాం. లేదంటే ఇట్లా రాస్తాడు SOTR అని రాస్తాడు. దీన్ని ఏమంటాం? SOTR, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అని చెప్తున్నాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత ఉంది? 65% ఉంది. మిగతా రాష్ట్రాలలో ఎంత ఉంది? 48% ఉంది. ఇంతకుముందు చూసాం కదా మా టేబుల్, ప్రీవియస్ టేబుల్. మిగతా రాష్ట్రాలలో ఎంత ఉంది? సో ఇది 65% ఉంటే మన దగ్గర ఎంత ఉంది? 48%. మన దగ్గర 65% ఉంటే మిగతా రాష్ట్రం 48% ఉంది. ఏంటి? మన రాష్ట్రానికి మన ట్యాక్సెస్ ద్వారా వచ్చే ఇన్కమ్. ఓకే, ఇక మిగతావి స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఫైన్స్ కానీ పెనాల్టీస్ కానీ గవర్నమెంట్కి వచ్చిన లాభాలు కదా ఏదైనా బిజినెస్ చేసినప్పుడు కానీ అలాంటివి వచ్చేస్తే దాని ద్వారా ఎంత ఉంది? 7.7% ఉంది తెలంగాణకి. ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే యావరేజ్ ఎంత ఉంది మనకి? 8.5 ఉంది. 8.5 ఉంది. ఏది స్టేట్ యొక్క ఏ రెవెన్యూ? నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ట్యాక్సెస్ కాకుండా. ట్యాక్సెస్ కాన్ రెవెన్యూ, ట్యాక్సెస్ కాన్ రెవెన్యూ ఏముంటాయమ్మా? ఫైన్స్ కానీ నువ్వేమన్నా కానీ పెనాల్టీస్ కానీ లేదంటే పబ్లిక్ పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నప్పుడు కంపెనీస్కి వచ్చినటువంటి ఏంటి ప్రాఫిట్స్ కానీ ఇవన్నీ కూడా ఏం దేని కిందకి వస్తాయి నీకు? నాన్ ట్యాక్స్ రెవెన్యూ కిందకి వస్తాయి. ఓకేనా? నాన్ ట్యాక్స్ రెవెన్యూ 7.7. నెక్స్ట్ షేర్ ఇన్ ద సెంట్రల్ ట్యాక్సెస్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ట్యాక్సెస్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్సెస్ ఉంటాయి కదా. ఆ సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్సెస్లో ప్రతి రాష్ట్రానికి ఏముంటుంది? మళ్ళీ షేర్ ఉంటుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ మనం సెంట్రల్ గవర్నమెంట్కే కదా కడతాం. కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. కార్పొరేట్ ట్యాక్స్ ఎవరికి కడతాం? సెంట్రల్ గవర్నమెంట్కి కడతామా కట్టామా? ఆ షేర్ అనేది మళ్ళీ తిరిగి రాష్ట్రాలకు వస్తుంది. ఎవరు డిసైడ్ చేస్తారు? ఫినాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తారు. అలా సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసిన ట్యాక్సెస్లలో మనకు వచ్చే షేర్ ఎంత అంటే జస్ట్ 15.4%. నెక్స్ట్ గ్రాంట్స్ ఫ్రమ్ ద సెంటర్. గ్రాంట్స్ అంటే ఏంటి? ఫ్రీగా ఇచ్చేటివి, డెవలప్మెంట్ కోసం మనకు ఫ్రీగా ఇచ్చేటివి. వెనుకబడ్డ దాని ఆధారంగా కానీ పాపులేషన్ ఆధారంగా కానీ స్టేట్ యొక్క ఏరియా పైన ఆధారంగా కానీ సో ఇలా రకరకాలను బేస్ చేసుకుని గ్రాంట్స్ ఇస్తుంటారు. సో దాంట్లో ఎంత 11.6% అనేది మనకి గ్రాంట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా తీసుకుంటే మన తెలంగాణకు వస్తున్న రెవెన్యూ ఇలా ఉంది. సో 60.54% ఏంటిది మనం పెడుతున్న ఖర్చులో దాదాపు ఏ ఖర్చు? రెవెన్యూ ఇన్కమ్. మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఇన్కమ్లో 65% అనేది మన రాష్ట్రంలోనే జనరేట్ అయింది. ఆ 65%లో రాష్ట్రంలో జనరేట్ అయింది. దేని ద్వారా? ట్యాక్సెస్ ద్వారా జనరేట్ అయింది. దేని ద్వారా? ట్యాక్సెస్ ద్వారా జనరేట్ అయింది. 7.7% నాన్ ట్యాక్సెస్ ద్వారా జనరేట్ అయింది. ఇక మిగిలిన ఇది సెంట్రల్ గవర్నమెంట్ వస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వస్తున్నాయి అంటే 26-27%. అంతే కదా. 27% ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తే 73% అనేది మన ఇన్కమ్ అనేది మన రెవెన్యూ ఇన్కమ్ అనేది మన రాష్ట్రంలోనే జనరేట్ అవుతుంది. 73%. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేదంతా 27%. ఇది మన రాష్ట్రానికి సంబంధించింది. ఇలా ఉంటే మిగతా రాష్ట్రాల యొక్క యావరేజ్ వాల్యూస్ కనుక తీసుకుంటే మిగతా రాష్ట్రాలకు చూడండి వాళ్ళ యొక్క ఓన్ రెవెన్యూ చాలా తక్కువ ఉంది. చూడండి ఇక్కడ ట్యాక్సెస్ ద్వారా వచ్చే 48% ఉంది. నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చేది 48.5% ఉంది. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎక్కువ ఉంది. చూడండి ఇక్కడ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి యావరేజ్గా తీసుకుంటే 25.5, ఇక్కడ 18 కనుక తీసుకుంటే మనకు దాదాపు 45% వరకు ఇక్కడే ఉంది మనకి. అంతే కదా. 15 పోతే 43.5%, 43.5% అనేది అప్రాక్సిమేట్లీ మనకు దేంది? సో వీళ్ళకే పోతుంది. మనకెంత 27% వచ్చింది తెలంగాణకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇక్కడ తీసుకుంటే 43.5% అనేది సెంట్రల్ గవర్నమెంట్కి పోతుంది. ఎప్పటి నుంచి ఎప్పటికి? 2018 నుంచి 2020 వరకు తీసుకున్నటువంటి యావరేజ్ వాల్యూస్ ఇవి. ఓకే, 18, 19, 20, 21 యొక్క యావరేజ్ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది మనకి ఎకనామిక్ సర్వేలో. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఎలా అయినా క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణకి హైయెస్ట్ రెవెన్యూ దేనివల్ల వస్తుంది అంటే తెలంగాణ అనేది ఎక్స్పెండిచర్ పెడుతుంది కదా బడ్జెట్లో. ఎక్స్పెండిచర్లో ఎక్కువ మొత్తంలో ఎక్స్పెండిచర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూ నుంచి వస్తుంది. స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూలో నుంచి అంటే 73% ఓన్ రెవెన్యూ. ఆ 73%లో 65% ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఓన్లీ ట్యాక్సెస్ ద్వారా వచ్చింది. 7.7% దేని ద్వారా వచ్చింది మనకి? నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చింది. నాన్ ట్యాక్సెస్ ద్వారా వచ్చింది మనకి. सेंट्रल गवर्नमेंट నుంచి వస్తున్న షేర్ ఇది అండ్ గ్రాంట్స్ ఫ్రమ్ ద వర్డ్ షేర్. ये रट्टा मार के जाना एग्जाम में वाउंटिंग करके आना सीधा. नेक्स्ट సో ఇదే రెవెన్యూ కంపారిజన్ ఆఫ్ ద తెలంగాణ అండ్ జనరల్ కేటగిరీ స్టేట్స్. ఇదే మనం చెప్పింది ఇంతకుముందు చెప్పింది. ఇవి 65, 48, 7.7, 8.5, 15. ఇది వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్నే మనం ఏం చేసాం? మనం టేబుల్ ఫామ్లో కన్వర్ట్ చేయడం జరిగింది. ఈ గ్రాఫే ఈ టేబుల్. మీకు అర్థం కాదని చెప్పేసి మళ్ళీ అంతా కన్ఫ్యూజన్ అవుతారని చెప్పేసి అలా మనం మార్చాం మనం. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏమనుకున్నాం? 65%. మన యొక్క 65% అనేది దేని ద్వారా వస్తుంది? రాష్ట్రానికి రెవెన్యూ ట్యాక్సెస్ ద్వారా వస్తుందని చెప్పాం. 7.7% దేని ద్వారా వస్తుందమ్మా? మనకి నాన్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది. ఓకేనా. సో నాన్ ట్యాక్సెస్ ఓకే నాన్ ట్యాక్సెస్. సో నాన్ ట్యాక్సెస్ ద్వారా 7.7% వస్తుంటే మనకి 65% దేని ద్వారా వస్తుంది? రాష్ట్రం యొక్క ఓన్ ట్యాక్సెస్ ద్వారా వస్తున్నాయి. రాష్ట్రం యొక్క ఏంటిది? ఓన్ ట్యాక్సెస్ ద్వారా. మరి ఆ 65%లో ఏ ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయని కనుక మనం టాలీ చేస్తాయి. ఇప్పుడు
రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ట్యాక్సెస్ ద్వారా తెలంగాణకి ఏ ట్యాక్సెస్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ వచ్చినట్టు మనకి యావరేజ్ వాల్యూ చూపిస్తున్నాయంటే మనకి ఎస్జిఎస్టీ అంటే ఏంటి? స్టేట్ జిఎస్టీ కదా. స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ వస్తుందా రాదా? జిఎస్టీ రేట్లు మీ అందరికీ తెలుసు కదమ్మా, చదువుకొని ఉంటారు కదా. 0, 5, 12, 18, 28 ఉన్నాయా లేవా? దీంట్లో సగం షేరా కాదా? ఓ అమ్మ బుజ్జి బంగారాలు మిమ్మల్ని, ఈ సగం షేరా కదా. 0 కానీ ఇదంతా ఏంటిది 2.5 కానీ, ఇక్కడ ఏంటిది 6 కానీ, ఇక్కడ 9 కానీ, ఇక్కడ 14 కానీ, ఎవరికి వెళ్తుంది? ఇదంతా కూడా స్టేట్ గవర్నమెంట్స్కే వెళ్తుందా లేదా? సగం పంచుకుంటారా లేదా? మిగిలింది ఎవరికి వెళ్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి. జిఎస్టీ అంటే ఏంటి? సిజిఎస్టీ ప్లస్ ఎస్జిఎస్టీ కదా. సో అలా మనకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్కి వస్తున్నటువంటి జిఎస్టీ ఆదాయం ఎంత? మనకి 34.5% మన రాష్ట్రంలో వస్తుంది. వేరే రాష్ట్రాలలో 42.7 ఉన్నాయి. పెద్ద రాష్ట్రాలు కాబట్టి జనరల్లీ మనకన్నా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా వస్తువుల యొక్క కన్జంప్షన్ ఎక్కువ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ సేల్ ట్యాక్స్ ద్వారా మనకి 33.3% వస్తుంది. సేల్ ట్యాక్స్ అనొచ్చు లేదా స్టేట్ వ్యాట్ అని కూడా అనొచ్చు మనము. స్టేట్ వ్యాట్ లేదా సేల్ ట్యాక్స్ 33.3% వస్తుంది. స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 18.2%, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా 8.5%, నెక్స్ట్ మోటార్ వెహికల్ ట్యాక్స్ ద్వారా 5.4% అనేది మనకి తెలంగాణ గవర్నమెంట్కి ఏమండి ట్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. మనకి తెలంగాణ గవర్నమెంట్కి సో ఈ ట్యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఎస్జిఎస్టీ ద్వారా, సేల్ ట్యాక్స్ కానీ, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ మోటార్ వెహికల్ యాక్ట్ ద్వారా సో ఈ విధంగా మనకి స్టేట్ రెవెన్యూ అనేది రావడం జరిగింది. వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు వేరే రాష్ట్రాలలో సేల్ ట్యాక్స్ తీసుకుంటే తక్కువగా ఉంది, 25.9 ఉంది. అండ్ స్టేట్ రెవెన్యూ తీసుకుంటే స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 14%, మనకి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్లో 11.5, ఇక్కడ 5.9 అనేది ఇలా ఉన్నాయి మనకి. సో ఇక్కడ తెలంగాణ ప్రాంతాల్లో ఈ ట్యాక్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమనడానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఎస్జిఎస్టీ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సేల్ ట్యాక్స్, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఎక్సైజ్ డ్యూటీ. కానీ మనకు ఒక అప్రిహెన్షన్ ఉంటుంది మనకి, తెలంగాణలో తాగుడు ఎక్కువ, ఎంత ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పేసి మన వాళ్ళు చాలా మంది అపోజిషన్ పార్టీకి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో చెప్తుంటారు ఏమని, సో ఎక్సైజ్ వలన ఎక్కువ రెవెన్యూ వస్తుంది తెలంగాణకు అని చెప్పేసి. లేదు, ఎక్సైజ్ వల్ల వచ్చేది ఎంత? 18.2% మాత్రమే. సో ఎక్సైజ్ కన్నా ముందు ఏమున్నాయి మనకి? సో ఎస్జిఎస్టీ ఉంది, ఆ తర్వాత సేల్ ట్యాక్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఉన్నాయి. ఈ రెండింటిలో దాటిన తర్వాత ఇది 34.5, 33, తర్వాత 18.2 ప్లేస్లో మనకి ఏముంది? థర్డ్ అది స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది ఉంది. లాస్ట్కి ఏముంది మనకి? స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ఉంది తెలంగాణ ప్రాంతంలో. దెన్ ఫాలోడ్ బై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ మోటార్ వెహికల్ యాక్ట్స్ ద్వారా మనకి సో 2018 నుంచి 21 వరకు ఉన్నటువంటి యావరేజ్గా ఇలా మనకి రెవెన్యూ అనేది వసూలు అవ్వడం జరిగింది సో తెలంగాణ గవర్నమెంట్కి. ఓకే, అర్థమవుతుందా? సో అది మనకి ఓవరాల్గా సో ఇలా రెవెన్యూ యొక్క పర్సంటేజ్ ఉన్నాయి. వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనకి సో జనరల్గా ట్యాక్స్ రెవెన్యూ అనేది తక్కువగానే ఉన్నాయి, ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువగా ఉంది, అండ్ స్టాంప్ రిజిస్ట్రేషన్ మళ్ళీ అన్ని తక్కువగానే ఉన్నాయి మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు. సేల్ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇంతకుముందే చెప్పేసాం అది. నెక్స్ట్ గ్రోత్ రేట్, మన స్టేట్ ఓన్ ట్యాక్స్ యొక్క గ్రోత్ రేట్ అంటే సో గత 2018 నుంచి 2020 వరకు సో ఇది ట్యాక్స్ యొక్క గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రీవియస్ యావరేజ్ గ్రోత్ రేట్ ఎంత ఉంది 2018 నుంచి 2020 వరకు ట్యాక్స్లో ఏమైనా పెరిగాయా లేదా? ట్యాక్స్ ఎంత పెరిగింది అంటే స్టేట్ జిఎస్టీ అనేది మన 2.53% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది స్టేట్ జిఎస్టీకి సంబంధించి. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ అంటే ఈ 4 సంవత్సరాల ఎవరేజ్, ప్రీవియస్ ఇయర్ కాదు, మన ఎకనామిక్ సర్వేలో 4 years ఆఫ్ ద ఎవరేజ్ ఇచ్చాడు. ఏది? సో 2018 to 2021. సో ఈ 4 years యొక్క యావరేజ్గా ఎంత ఇన్కమ్ పెరిగింది? 2.53% పెరిగింది. సో మనకి ఏది సారీ ఇది గ్రోత్ రేట్ కాదు, సారీ ఇది ట్యాక్స్లో మనకి భాగం. ట్యాక్స్ ఏదైతే ఉందో మనకి ట్యాక్స్లో ఏమంటాం, ఒక్క నిమిషం ఆగండి, మనం ఎంటీ స్లైడ్ తీసుకొని చెప్తాం. రైట్, ట్యాక్స్ బై జీడిపి రేషియో ఇది. ఓకేనా? సో ట్యాక్స్ బై జీడిపి రేషియో అంటే మన తెలంగాణ రాష్ట్రం అయితే ఏమంటే జిఎస్డిపి అంటాం కదా రాష్ట్రం అయితే. సో ఈ జిఎస్డిపిలో ఎంత ట్యాక్స్ షేర్ ఉంది? సో మనకు వచ్చే జిఎస్డిపిలో ట్యాక్స్ షేర్ అంటే ఎలా తీసుకుంటాం? ట్యాక్స్ బై జీడిపి రేషియో అంటే ఎలా తీసుకుంటాం? 1 లక్ష సోప్ అనేది ప్రొడ్యూస్ అయింది అనుకోండి, 1 లక్ష సోప్ అనేది ప్రొడ్యూస్ అయితే అప్పుడు 1 లక్ష సోప్ కాస్ట్ అనేది 35 రూపాయలు ఉందనుకోండి మార్కెట్లో. 35 రూపాయలు మార్కెట్లో ఉన్నప్పుడు 30 రూపాయలు అనేది దాని కాస్ట్ అనుకుందాం. 30 రూపాయలు దాని కాస్ట్ అనుకుంటే 5 రూపాయలు జిఎస్టీ వేసింది గవర్నమెంట్. 5 రూపాయలు జిఎస్టీ వేసినప్పుడు 2.5 ఎవరికి వెళ్తుంది? సిజిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అండ్ ప్లస్ 2.50% ఎవరికి వెళ్తుంది? ఎస్జిఎస్టీ. అండ్ ఇది స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది లేదా? 2.5 + 2.5 వెళ్తుంటుందా లేదా? సో సిజిఎస్టీ ప్లస్ ఏంటిది? ఎస్జిఎస్టీ 2.5 వెళ్తుంది. సో కాబట్టి మన జిఎస్డిపిలో మనకు వచ్చే ట్యాక్స్ ఎంత అన్నది పాయింట్. అర్థమవుతుందా? సో జీడిపి అంటే ఏంటిది మనకి? సో వస్తువుల యొక్క ప్రొడక్షనే కదా, వస్తువుల యొక్క టోటల్ ఎంత ప్రొడక్షన్ జరిగింది, వాటికి ఉన్నటువంటి ప్రైస్ ఎంత అనేది కదా మన జీడిపి వాల్యూ ఇచ్చేస్తుంది. దట్ ఈస్ ద టోటల్ క్వాంటిటీ ఆఫ్ ద ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్. ఇది జిఎస్డిపి. రాష్ట్రానికి అయితే జిఎస్డిపి అంటాం, స్టేట్కి అయితే ఏమంటాం? జీడిపి అని చెప్తుంటాం. ఇదే కదా ఫార్ములా.
మరి ఇవి వస్తువుల యొక్క ప్రొడక్షన్ ఇంటూ ప్రైజెస్. ఈ ప్రైస్ లో ఏముంటది, ఈ ప్రైస్ లో ట్యాక్స్ అనేది ఉంటుంది. ఈ ట్యాక్స్ అనేది ఎవరికి వెళ్తుంది, సో సిజిఎస్టీ అనేది ఎవరికి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఎస్జిఎస్టీ అనేది ఏమవుతుంది, స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తుంది. ఈ ఎస్జిఎస్టీ ఈ ట్యాక్సెస్ ఎంత వస్తున్నాయి, ఎంత షేర్ ఉంటుంది, జీడిపిలో ఎంత షేర్ ఉంటుంది, ఈ ట్యాక్సెస్ అనేటివి మనకి రాష్ట్రానికి అయితే జిఎస్డిపిలో ఎంత షేర్ ఉంటుంది, దాన్ని ఏమంటే మనం ట్యాక్స్ బై జీడిపి రేషియో అంటాం. సింపుల్ గా మనకి మన జీడిపి వాల్యూ ప్రకారంగా ఎంత ట్యాక్సెస్ వస్తున్నాయి మనకి అనేది కనుక మనం కంపేర్ చేస్తే ఇక్కడ ఒక టేబుల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి మన జిఎస్డిపిలో, మన తెలంగాణ ప్రాంతంలో ప్రొడ్యూస్ అయినటువంటి జిఎస్డిపిలో మన యొక్క ట్యాక్స్ షేర్ ఎంత అంటే 7.2%. ఎంత 7.2% ఇస్ ద సో తెలంగాణ ట్యాక్స్ బై జిఎస్డిపి రేషియో. అంటే మన తెలంగాణలో ప్రొడ్యూస్ అయినటువంటి జిఎస్డిపి ఏదైతే ఉందో ఆ జిఎస్డిపిలో మనకి 7.2% మాత్రం ఏమొస్తున్నాయి, ట్యాక్సెస్ వస్తున్నాయి. అంటే 100 రూపాయలు ప్రొడ్యూస్ అయితే మనకి 7 రూపాయలు ఏమవుతున్నాయి, గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో వెళ్తున్నాయి. మిగతా అంతా ఏమైతే మనకి ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది. సో దాంట్లో స్టేట్ జిఎస్టీ యొక్క షేర్ ఎంత జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు అంటే 2.53. సో దట్ ఈస్ ద టీఎస్ ట్యాక్స్ టు జిఎస్డిపి రేషియో. ఎంత 2.53. సేల్ ట్యాక్స్ యొక్క రేషియో ఎంత 2.44. సేల్ ట్యాక్స్ యొక్క రేషియో ఎంత 2.44. ఓకేనా. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ స్టేట్ రెవెన్యూ తీసుకుంటే 1.33 అండ్ స్టాంప్ టైం రిజిస్ట్రేషన్ తీసుకుంటే 0.62 అనేది ఉంది. నెక్స్ట్ ఇది ఎంత 0.4% అనేది మనకి జిఎస్డిపిలో దాని యొక్క షేర్ అది. సో ఇండియా తీసుకుంటే ఇండియాలో ఇది 2.5, వేరే రాష్ట్రాలకు తీసుకుంటే ఎస్జిఎస్టీ 2.5 ఉంటే 1.48 ఉంటే 0.82 ఉంటే 0.5 ఉంటే 0.35 అనేది వేరే రాష్ట్రాల యొక్క రేషియో ఇలా ఉంది. వాళ్ళ రాష్ట్రం యొక్క దేనితో కంపేర్ చేసినప్పుడు జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు సో 6% ఉంది వాళ్ళ యొక్క ట్యాక్స్ యొక్క షేర్ దేంట్లో జిఎస్డిపిలో. మిగతా రాష్ట్రాల యొక్క యావరేజ్ వాల్యూ తీసుకుంటే తెలంగాణ తీసుకుంటే ఎస్జిఎస్టీ యొక్క షేర్ ఎంత మన జిఎస్డిపిలో 2.53% అనేది మన జిఎస్డిపిలో షేర్. సేల్ ట్యాక్స్ యొక్క షేర్ ఎంత 2.4% అనేది మన జిఎస్డిపిలో దీని యొక్క షేర్ ఎంత 2.4%. దేంతో కంపేర్ చేసినప్పుడు రాష్ట్రం యొక్క దీంతో కంపేర్ చేసినప్పుడు దేంతోటి జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు రాష్ట్రం యొక్క జిఎస్డిపితో కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ తీసుకున్నాం అనుకో అప్రాక్సిమేట్లీ తెలంగాణది 11.5 lakh crores ఆఫ్ ద జిఎస్డిపి. లాస్ట్ ఇయర్ కాదు, లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాం. 11.5 lakh crores. 11.5 lakh crores లో ఇది ఎంత 1.3. ఇది కూడా 11.5 lakh crores లో ఇది ఎంత 2.44. 11.5 lakh crores లో ఇది ఎంత మనకి 2.53 అని దాని అర్థం, దాని యొక్క షేర్ అనేది గవర్నమెంట్ కి. సో నెక్స్ట్ మోటార్ వెహికల్స్ ఎంత 0.4% ఆఫ్ ద షేర్. ఇది ఓవరాల్ గా ట్యాక్స్ బై జీడిపి రేషియో తెలంగాణలో ఎంత ఉంది 7.21 ఉంది. ట్యాక్స్ బై జీడిపి రేషియో ఎంత ఉంది 7.21 ఉంది. అండ్ ఓవరాల్ గా మిగతా రాష్ట్రాల్లో ఎంత ఉంది 6.07 ఉంది. ఇది ట్యాక్స్ బై జీడిపి గ్రోత్ రేట్, ట్యాక్స్ బై జీడిపి. సో కాబట్టి ఇది మన దగ్గర ఎక్కువ మొత్తంలో దేని ద్వారా వస్తుంది, ఎస్జిఎస్టీ ద్వారానే వస్తుంది మనకి. ట్యాక్స్లో మనకి జిఎస్డిపిలో ఎక్కువ భాగం ఏది స్టేట్ జిఎస్టీ ద్వారానే వస్తుంది మనకి. సో ఇది మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. ఏ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు, ఇవి కొద్దిగా క్లమ్జీ డాటా. సో ఇవి ఈ రాష్ట్రాలే అడగకపోవచ్చు కానీ మన రాష్ట్రం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ట్యాక్స్ బై జీడిపి రేషియో ఆఫ్ ద ఎవ్రీ ట్యాక్స్. ఓకేనా. సో మళ్ళీ ట్యాక్స్ బై జీడిపి రేషియో అంటే నేనేం లెస్ అని చెప్పట్లే, ఇక్కడ ఎకానమీ లెస్. ఓకే, ఎకానమీలో మనకు నేషనల్ ఇన్కమ్ చాప్టర్లో వస్తుంది ఏంటిది ట్యాక్స్ బై జీడిపి రేషియో అంటే ఏంటిది, ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, దాని యొక్క ఇంపాక్ట్ ఏముంటుంది అనేది ఆ బేసిక్స్ అని మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే మనకి ఇది. సో దట్ ఈస్ అ ఫిగర్ దట్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ ద తెలంగాణ వర్సెస్ ఇండియా. సో ఇది తీసుకుంటే ఇది వేరేది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో దట్ యావరేజ్ పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఒక్కొక్క పర్సన్కి ఎంత వస్తుంది 2018 నుంచి 2021 వరకు ఉన్నాయి మనం తీసుకుంటే ఒక్కొక్క పర్సన్కి ఎంత రెవెన్యూ వస్తుంది అని కనుక తీసుకుంటే మనకి గోవాలో హైయెస్ట్ ఒక పర్సన్కి ఇన్కమ్ ఎంత 70,000 ఇన్కమ్. అంటే ఒక పర్సన్ సో 70,000 రూపాయలు ఏం చేస్తున్నాడు, కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అని 70,502 రూపాయలు. దట్ ఈస్ చూడండి యావరేజ్ ఏమంటారు పర్ క్యాపిటల్ రెవెన్యూ రిసిప్ట్, రెవెన్యూ ఇన్కమ్ అనేది ఒక్కొక్కరికి ఎంత వస్తుందని కనుక చూసుకుంటే తెలంగాణ ప్రాంతంలో మనకి 27,365 రూపాయలు అనేది రెవెన్యూ రిసిప్ట్. దెన్ ఫాలోడ్ బై ద వాట్ కేరళ 26,636 అనేది కేరళ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ కర్ణాటక 25,118 రూపీస్ అనేది ఉంది మనకి. ఏంటిది ఒక్కొక్కరికి యావరేజ్ గా ఎంత రెవెన్యూ రిసిప్ట్స్ అంటే బట్ మన టోటల్ గా వచ్చిన రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి కదా, మన రెవెన్యూ రిసిప్ట్స్ మనకి ఎంత ఇవే కదా 1,93,000 crores ఉన్నాయి లేవా జనరల్ గా తీసుకుంటే డివైడెడ్ బై మనం ఏం చేసుకుంటే పాపులేషన్ తీసుకున్నాం అనుకో, పాపులేషన్ తీసుకుంటే వస్తుందా లేదా, ఎంత వస్తుంది ఒక్కొక్కరికి మనం టాలీ చేస్తే. సో అలా మనకి గోవాలో హైయెస్ట్ వస్తుంది 70,000 రూపాయలు, ఫాలోడ్ బై తెలంగాణలో 27,305 రూపాయలు. అండ్ నెక్స్ట్ కేరళలో మనకి వచ్చిన రెవెన్యూ ఇన్కమ్ బై పాపులేషన్. రెవెన్యూ ఇన్కమ్ దేని ద్వారా వస్తుంది, ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, నాన్ ట్యాక్సెస్ ద్వారా వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఏంటిది సెంట్రల్ నుంచి వచ్చే ట్యాక్స్ షేర్ ద్వారా వస్తుంది, వీటన్నిటి ద్వారా వస్తుంది, గ్రాంట్స్ ద్వారా కూడా వస్తుంది.
సో అలా పాపులేషన్ తోటి డివైడ్ చేస్తే మనకు ఒక్కొక్కరికి ఎంత వస్తుంది తెలంగాణలో 27,305 రూపాయలు వస్తుంది. సో దీన్ని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడగవచ్చు. ఫస్ట్ గోవా, ఫాలోడ్ బై తెలంగాణ, నెక్స్ట్ కేరళ అండ్ నెక్స్ట్ ఏంటి కర్ణాటక. సో ఈ 4 రాష్ట్రాలని కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమనడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్లో క్వశ్చన్. సో దట్ ఈస్ గోవా, తెలంగాణ, కేరళ, కర్ణాటక. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, ఈ చాప్టర్ మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకుంటా నాకు తెలిసి. సో కన్ఫ్యూజన్ ఎందుకు అవుతుంది అంటే మనకు బేసిక్స్ లేకుండా కన్ఫ్యూజన్ అవుతుంది. మీకు బేసిక్స్ కనుక లేకపోతే ఒకసారి క్లారిటీగా బడ్జెట్ అనే చాప్టర్లో బేసిక్స్ చదువుకోండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. లేకపోతే ఇదంతా బంబం బోలే నాతుంది. బేసిక్స్ లేకపోతే ఇది ఈ చాప్టర్ అర్థం కానట్టు అటు ఇటు ఉంటుంది. సో రెవెన్యూ రిసిప్ట్స్ కానీ, సో యావరేజ్ ఎంత ఉన్నాయి, సో ఇవి స్టేట్ రెవెన్యూ ఎంత వస్తుంది మనకి ఓవరాల్గా, సో స్టేట్ యొక్క ఓన్ రెవెన్యూస్ ఎంత ఉన్నాయి ఇందులో మనం చూసాం ఆల్రెడీ. సో ఇవి మళ్ళీ ట్యాక్స్ బై జీడిపి రేషియో ఎంత ఉంది, ఒక్కొక్కరికి ఎంత వస్తుంది రెవెన్యూ ఇన్కమ్ అనేది. సో మనం తీసుకుంటే ఇలా ఉంది మనకి క్లియర్. సో ఇవన్నీ కూడా మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా. ఓకేనా, సో ఇది రట్టా కొట్టాలి. ఓకేనా, సో నెక్స్ట్ ఇది కూడా రట్టా కొట్టాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే ఇది కూడా రట్టా కొట్టాలి. నెక్స్ట్ ఇది కూడా ఈ 4.4 ఉన్నాయి. సో 4 ఖచ్చితంగా ఏం చేయాలి, మీరు గట్టిగా రట్టా కొట్టుకొని పోవాలి ఎగ్జామ్కి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.